ఓం శాంతి. ప్రాక్టికల్ జీవితంలో అంతర్ముఖి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంలో నాకు ఒకప్పుడు దాదీజీ చెప్పిన మాటలు బాగా గుర్తుకొస్తున్నాయి. మేము చిన్న చిన్న గ్రూపులుగా దాదీతో మాట్లాడుతున్నప్పుడు దాదీ మాకు ఒక విషయం చెప్పేవారు. దాదీ యొక్క దృష్టి 90% లోపలి వైపు ఆత్మిక స్థితిలో ఉంటుంది. కేవలం 10% మాత్రమే బయట అంటే ప్రపంచ వ్యవహారాల్లో ఉంటుంది. అది విని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. బయట చూస్తే దాదీకి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, రోజంతా ఎంతోమంది వ్యక్తుల్ని కలవాలి, ఎన్నో కార్యక్రమాలు, పెద్ద సేవలు చేయాలి. అయినా సరే అంతటి బిజీలో ఉండి కూడా దాదీ తన 90% దృష్టిని లోపలే ఎలా ఉంచుకోగలుగుతున్నారు? మాకు అసలు అర్థమయ్యేదే కాదు. దాదీ అంటుండేవారు, 90% దృష్టి లోపలే ఉండాలి, 10% మాత్రమే బయట ఉండాలి. అప్పుడు మాకు ఒక విషయం అర్థమయ్యేది. ఎన్ని బాధ్యతలు, ఎంత పెద్ద వ్యవహారం ఉన్నా, ఎన్ని సేవల్లో నిమగ్నమై ఉన్నా మన దృష్టిని అంతా లోపలే ఎలా ఉంచుకోగలమో దాదీ మనకు చూపించారు. మరొక ముఖ్యమైన విషయంపై కూడా దాదీ మా దృష్టిని మళ్లించారు. అదేమిటంటే, మనం ఏ పని చేస్తున్నా ఆ పని చేస్తూనే మనలో సైలెన్స్ అనే శక్తిని నిక్షిప్తమై ఉండాలి. ఎందుకనంటే సైలెన్స్ అనేది చాలా అవసరం మన జీవితంలో. ఈ మాట నా మనసును చాలా గాఢంగా తాకింది. అప్పటి నుండి నాకు ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. అంటే ఈ అంతర్ముఖతా స్థితి అనేది మౌన శక్తిని లోపల దాచుకోవడానికి ఒక పునాది లాంటిది. మన దృష్టి లోపల ఉందంటే ఉదయం పూట ఆత్మచింతన, స్వదర్శనం ఉండాలి. ఎవరి మనోవృత్తి మరియు దృష్టి ఎప్పుడు బాబా వైపు ఉంటుందో వారే నిజమైన అంతర్ముఖులు. మన మనోవృత్తి మరియు దృష్టి ఒక్కోసారి పాత ప్రపంచంలోకి, పాత విషయాల్లోకి లేక పాత ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాయి. దీనికి సంబంధించిన 2 సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. ఒకసారి మేము దాదీని వాకింగ్కి తీసుకెళ్తున్నప్పుడు మురళి తర్వాత వాకింగ్ చేస్తున్న సమయంలో నేను దాదీని ఇలా అడిగాను, దాదీ దయచేసి నా బలహీనతలు నాకు చెప్పండి. దాదీ కొంచెం సేపు మౌనంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇలా సమాధానమిచ్చారు, నేను నీ పని ఎందుకు చెయ్యాలి? నీ పని నువ్వు చూసుకో, అంటే నీ పని నువ్వు చేసుకో. అప్పుడు నేను కొంచెం ఆలోచనలో పడిపోయాను. ఆపై మళ్ళీ దాదీని అడిగాను, దాదీ నా బలహీనతలను నేను ఎలా తెలుసుకోవాలి అనేసి. ఆ ప్రశ్న అడగగానే దాదీ తన సమాధానాన్ని మార్చి చాలా అద్భుతమైన జవాబిచ్చారు. దాదీ ఇలా అన్నారు, సైలెన్స్లో కూర్చుని బాబా పక్కన కూర్చుని ఏ విషయాలు నిన్ను బాబాకు దూరంగా ఉంచుతున్నాయో, సంబంధాల్లో ఎక్కడ అసౌకర్యంగా అనిపిస్తుందో గమనించు. ఎంత చక్కని జవాబిచ్చారో చూడండి. నేను అడిగినప్పుడు నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో చూడు అని, లేక నీ పాత సంస్కారాలు, స్వభావం ఎలా ఉన్నాయో చూడు అని దాది నాకు చెప్పలేదు. అలా చూస్తే నీకు నీ బలహీనతలు ఎప్పటికీ అర్థం కావు. బదులుగా నీ పూర్తి దృష్టిని బాబా వైపు ఉంచుకో. నేను బాబాను చూడాలి, బాబా ద్వారా నన్ను నేను చూడాలి, అంటే చూసుకోవాలి. 2వ సంఘటన నాకు యోగం చేసే సమయానికి సంబంధించింది గుర్తుకొస్తుంది. సేవా రంగంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. స్వభావాల మధ్య ఘర్షణ, అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి మేము ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మాకు ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో నా ప్రవర్తనకు సంబంధించి సరిగ్గా లేని విషయాలన్నీ అందులో ఉన్నాయి. ఆ వ్యక్తి ఇలా రాశారు, మీరు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడకూడదు, మీరు ఇలా ప్రవర్తించారు, అలా చేయకూడదు. 1/2 పేజీ నిండా పూర్తి వివరాలతో ఈమెయిల్ ఉంది. ఆ ఈమెయిల్ చదివినప్పుడు నేను దానికి ఎలా జవాబివ్వాలి?
పాయింట్ బై పాయింట్ జవాబు ఇవ్వాలా లేక నన్ను నేను సమర్థించుకోవాలా అని ఆలోచించాను. అప్పుడు నేను ఈ ఈమెయిల్ని ప్రింటౌట్ తీసుకున్నాను. ఆ తర్వాత నా సంకల్పంలో ఒకటి వచ్చింది. ఈ విషయాన్ని దాదీకి చూపించాలి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. అందుకే దాదీకి చూపించాలనుకున్నాను. ఆ ఆలోచన చాలా బలంగా ఉంది. కాబట్టి నేను ఆ ఈమెయిల్ ప్రింటౌట్ తీసుకుని దాదీ దగ్గరికి వెళ్ళాను. దాదీ అప్పుడు సిట్టింగ్ రూమ్లో కూర్చుని ఉన్నారు. దాదీకి ఇంగ్లీష్ చాలా బాగా చదవడం వచ్చేది. నేను ఆ ఈమెయిల్ను దాదీకి ఇచ్చి, దాదీ, నాకు ఈ వ్యక్తి నుండి ఈ ఈమెయిల్ వచ్చింది, దీనికి నేను ఎలా జవాబు ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాను. ఆ తర్వాత నేను కింద కూర్చున్నాను. దాదీ ఆ ఈమెయిల్ను చదువుతూ ఉంటే నేను లోపల నుండి నన్ను నేను కొంచెం బలంగా చేసుకున్నాను. దాదీ ఏదో ఒక బోధన లేక సలహా ఇస్తారని, నన్ను నేను కొంచెం బలపరుచుకోవాలని అనుకున్నాను. దాదీ ఆ ఈమెయిల్ని చదివాక నా వైపు చూసి చాలా సరళమైన సమాధానం ఇచ్చారు. దాదీ ఇలా అన్నారు, చూడు, ఈ విషయాలన్నిటినీ నీ మనసులో పెట్టుకుంటే బాబా నీకు ప్రసాదించిన శక్తి ఆ ఆత్మకు చేరదు. కాబట్టి ఈ విషయాలను నీ మనసులో ఉంచుకోకు, మర్చిపో. ఆ ఒక్క మాటతో దాదీ నన్ను సెకండ్లో ఆ చింత నుండి విముక్తురాలిని చేశారు. మన పని ఏమిటి? మనం బాబాకు నిమిత్త మాత్రులం కావాలి. మన మనోవృత్తి బాబా వైపు, మన భావనలు బాబా పట్ల ఉండాలి. అప్పుడే బాబా మనలో ఏ భావాలనైతే వ్యక్తపరుస్తారో అవి ఇతరులకి అందుతాయి. మనం మధ్యలో ఇలా మనసులో విషయాల్ని పెట్టుకుంటే అది ఒక అడ్డుగోడలాగా తయారవుతుంది. మీలో చాలా గుణాలు ఉండవచ్చు, మంచి కూడా ఉండవచ్చు, కానీ అవి ఇతరులకి అనుభవంలోకి రావు. బాబా ఇచ్చిన శక్తులు ఇతరులకు అనుభవంలోకి రావు. ప్రాక్టికల్ జీవితంలో అంతర్ముఖులుగా ఎందుకు ఉండాలని చెప్పారు? దాదీజీ మనోవృత్తి మరియు దృష్టి ఎప్పుడూ 2 విషయాల మీదే ఉండేవి. ఒకటి బాబా వైపు, రెండవది ప్రపంచంలోని ఆత్మల వైపు. నిరంతరం డీప్ అంటే చాలా లోతైన జ్ఞాన మంతనం చాలా అవసరం. ఎందుకంటే అంతర్ముఖత అనేది ఒక అద్భుతమైన స్థితి. ఇందులో మనసు మరియు బుద్ధి 2 కలిసి ఒకే తాటిపై ఉండాలి. బయటి ప్రపంచం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి? అది 2 విషయాలు. ఒకటి సెల్ఫ్ ప్రైజ్ అంటే స్వప్రశంస, రెండవది పరచింతన. కొంచెం కూడా స్వప్రశంస మొదలైతే లేక పరచింతన మొదలైతే మన యొక్క ఛానల్ బయట వైపుకు ఆటోమేటిక్గా మళ్ళీపోతుంది. ఒకసారి మీ ఛానల్ బయట వైపు మళ్ళిందంటే సుఖ దుఃఖాలు ఇచ్చిపుచ్చుకోవడం మొదలవుతుంది. ఇందులో ఏమవుతుందంటే మనసు యొక్క ఆసక్తి బయట విషయాలపైకి వెళ్తుంది. ఏవైనా వస్తువుల మీద కావచ్చు, వ్యక్తుల మీద కావచ్చు, ఇది తినాలి, ఇది చెయ్యాలి అన్నట్లుగా మనసు బయటపడిపోతుంది. ఎప్పుడైతే ఈ రసం బయట విషయాల మీద పడుతుందో అప్పుడు మీరు అంతర్ముఖులు కాలేరు. ఎందుకంటే మీ ఆసక్తి అంతా బయటే ఉంది. నేను గమనించిన విషయం ఏంటి అంటే జ్ఞానంలోని ఆనందం మనసులో నిలవనంత వరకు యోగంలోని రసం కూడా నిలవదు. ఎందుకంటే యోగానికి ప్రధాన ఆధారం అంతర్ముఖత. మేము రతన్ మోహిని దాదీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక టాపిక్ ఇచ్చాం, ఏకాంతం నుండి అంతర్ముఖత వైపు. బయట ప్రపంచంలో సెల్ఫ్ ఐసోలేషన్ అంటారు, కానీ మన ఆధ్యాత్మిక పరిభాషలో మనం దీన్ని సెల్ఫ్ ఇంట్రోవర్ట్ అని అంటాం. దాదీది చాలా అద్భుతమైన విషయాన్ని పంచుకున్నారు. దాది చిన్నతనంలో ఉన్నప్పుడు బాబా మురళి తీసుకుని ఒక అంశాన్ని ఎంచుకుని దాన్ని పాయింట్ల వారీగా రాసుకునేవారు. ఆ పాయింట్ల లోతుల్లోకి వెళ్ళి ఏకాంతంలో కూర్చుని బాబా జ్ఞానాన్ని, మురళిలోని అంశాలను ఎంతో ప్రీతితో మంతనం చేసేవారు. ఎప్పుడైతే ఈ మంతనం యొక్క రసం మనసులో స్థిరపడుతుందో అప్పుడు మనం మన లోపల అంతర్ముఖతకు సంబంధించిన ఒక కొత్త తలుపుని ఏం చేయగలుగుతాం? ఒక కొత్త తలుపుని
తెరుచుకోగలం, ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఎప్పుడైతే మీకు ఏదైనా విషయంలో ఆసక్తి కలుగుతుందో అప్పుడు మీరు దానిపై ప్రయోగాలు చేయడం మొదలు పెడతారు, దానివైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. జ్ఞానంలోని విషయాల రసం మనసులో నాటుకుంటే మీరు ఆ జ్ఞాన స్వరూపులుగా మారడానికి ప్రయత్నిస్తారు. ప్రాక్టికల్ జీవితంలో కూడా అలాగే మారుతారు. చూడండి, ఒక్కోసారి ఎంతోమంది సాకులు చెప్తూ ఉంటారు. ఎలాంటి సాకులు అంటే, చూడండి, సేవ చాలా విస్తరించింది, మాటల పని చాలా ఎక్కువైంది, అందుకే అంతర్ముఖులుగా అవ్వడానికి సమయం దొరకడం లేదు అని అంటుంటారు. కానీ నిజానికి అంతర్ముఖులుగా మారడం అనేది సమయానికి సంబంధించిన విషయం కాదు. అది ఎక్కడ దృష్టి ఉంచాలి, ధ్యాసకి సంబంధించిన విషయం. ఇప్పుడు నా ధ్యాస ఎక్కడుంది అనేదే నాకు ఇక్కడ ముఖ్యం. మన లోపల ఈ సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఒక తల్లి తన చిన్న పాపను లేక బాబును చేతిలోకి తీసుకుంటుంది. ఆమె ఇంటి పనులన్నీ చేస్తుంది, వంట వండుతుంది, నడుస్తుంది, షాపింగ్కి వెళ్తుంది. కానీ ఆమె ధ్యాస ఎక్కడుంటుంది? పాప మీద ధ్యాస ఉంటుంది కదా. పనులన్నీ చేస్తుంది కానీ మనసు మాత్రం పిల్లవాడి మీదే ఉంటుంది. అలా కాకుండా తల్లి కేవలం వంట చేయడంలో బిజీ అయిపోయి పిల్లవాడిని కింద పడేస్తుందా? అలా జరగదు కదా. తన పిల్లవాడు తన చేతిలోనే ఉందనే స్పృహ ఆమెకు ఉంటుంది. అలాగే మన లోపల కూడా చాలా సూక్ష్మమైన సామర్థ్యం ఉంది. ఈ ఆత్మ ఒక చిన్న పిల్లవాడి లాంటిది, అంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మైంది. రోజంతా మనం ఏ పనులు చేస్తున్నా ఈ చిన్న పిల్లవాడు ఉన్నాడనే ధ్యాస ఆటోమేటిక్గా మనం ఉంచాలి. మనం ఉంచగలుగుతాం, అప్పుడే యోగం చేయగలుగుతాం, అప్పుడే అంతర్ముఖులుగా కూడా అవ్వగలుగుతాం. అచ్చా, ఓం శాంతి.